Hello students, today our topic is Introduction to JavaScript. సో మనం ఇది థర్డ్ యూనిట్ మీకు JavaScript అనేది. సో ఇప్పుడు వరకు మీరు 2 యూనిట్స్ చూసారు, ఏంటంటే HTML, CSS. సో HTML యూజ్ చేసి ఏం చేస్తున్నాము, వెబ్ పేజ్లో మనకు కావాల్సిన కంటెంట్ని క్రియేట్ చేస్తున్నాము. CSS యూజ్ చేసి ఏం చేస్తున్నాము, HTML యూజ్ చేసి క్రియేట్ చేసిన కంటెంట్కి స్టైల్స్ అప్లై చేస్తున్నాము. సో నెక్స్ట్ JavaScript. సో JavaScript అనేది ఎందుకు అంటే, JavaScript is an object-oriented language that allows in creation of interactive web pages. సో ఇంటరాక్టివ్ వెబ్ పేజెస్ని క్రియేట్ చేయడానికి JavaScripts అనేవి యూజ్ అవుతాయి అంటున్నారు. సో మనకి ఇంటరాక్టివ్ వెబ్ పేజెస్ మీన్స్ ఇక్కడ ఇప్పటి వరకు కూడా మనం స్టాటిక్ వెబ్ పేజెస్ HTML, CSS యూజ్ చేసి స్టాటిక్ వెబ్ పేజెస్ని క్రియేట్ చేసాం. స్టాటిక్ వెబ్ పేజ్ అంటే ఏంటి అంటే, మనం జస్ట్ కంటెంట్ని డిస్ప్లే చేయగలం, కానీ ఆ కంటెంట్లో ఎటువంటి చేంజ్, యూజర్ యాక్షన్ వల్ల కంటెంట్లో ఎటువంటి చేంజ్ అనేది ఉండదు. అంటే వెబ్ పేజెస్కి యూజర్కి ఎటువంటి ఇంటరాక్షన్ అనేది ఉండదు. కానీ JavaScriptని యూజ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే, వెబ్ పేజ్కి యూజర్కి మధ్యన ఇంటరాక్షన్ అనేది జరుగుతుంది. కాబట్టి JavaScript యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు, ఇంటరాక్టివ్ వెబ్ పేజెస్ని క్రియేట్ చేయొచ్చు. సో ఇంటరాక్టివ్ వెబ్ పేజెస్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇమేజెస్ని, నెంబర్ ఆఫ్ ఇమేజెస్ని ఓపెన్ చేశారనుకోండి. సో నెంబర్ ఆఫ్ ఇమేజెస్ని ఓపెన్ చేసినప్పుడు ఒక్కొక్కసారి ఒక ఇమేజ్ మీదకి మౌస్ని మూవ్ చేస్తే ఇమేజ్ సైజ్ పెద్దదవుతుంది, మళ్ళీ మౌస్ని బ్యాక్కి తీసుకొస్తే ఇమేజ్ సైజ్ చిన్నదవుతుంది. అంటే ఏంటి, అక్కడ యూజర్ మౌస్ మూవ్ చేయడం, బ్యాక్కి రావడం అంటే యూజర్ యాక్షన్, మీ యాక్షన్ని బట్టి వెబ్ పేజ్లో చేంజ్ అనేది జరుగుతుంది. సో ఇటువంటి ఇంటరాక్టివ్ వెబ్ పేజెస్ని, యూజర్తో ఇంటరాక్ట్ అయ్యే వెబ్ పేజెస్ని మనం JavaScript యూజ్ చేసి క్రియేట్ చేయొచ్చు. అంతేకాకుండా ఇప్పటి వరకు మనకి HTML యూజ్ చేసి మనం కంటెంట్ని డిస్ప్లే చేసాము అంతే. అంటే ఎటువంటి ఆపరేషన్స్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ కానీ, లాజికల్ ఆపరేషన్స్ కానీ, స్ట్రింగ్ ఆపరేషన్స్ కానీ ఏమీ పెర్ఫామ్ చేయాలి, ఓన్లీ కంటెంట్ని డిస్ప్లే చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ HTML యూజ్ చేసి మీరు 2+3 అని రాశారనుకోండి, వెబ్ పేజ్లో ఏం డిస్ప్లే అవుతుంది, 2+3 అనే డిస్ప్లే అవుతుంది. అంతేగాని రిజల్ట్ 5 వస్తుందా, రిజల్ట్ 5 రాదు. ఓన్లీ మీరు 2+3 అని HTMLలో రాస్తే 2+3 అనే డిస్ప్లే అవుతుంది, కానీ 5 అనేది రాదు. అలా కాకుండా మనం JavaScript యూజ్ చేసి వెబ్ పేజెస్కి అటువంటి ప్రోగ్రామింగ్ క్యాపబిలిటీ, అంటే అలా ఎడిషన్ కానీ, సబ్ట్రాక్షన్స్ కానీ, ఏదైనా సరే ప్రోగ్రామింగ్ క్యాపబిలిటీని ప్రొవైడ్ చేయొచ్చు. సో మీరు JavaScript యూజ్ చేసి వెబ్ పేజ్లోనే 2+3 చేస్తే మనం 5 అనే రిజల్ట్ని డిస్ప్లే చేయొచ్చు అన్నమాట. అది ఎడిషన్ అనేది చేస్తుంది, మల్టిప్లికేషన్ చేస్తుంది. అంటే ప్రోగ్రామింగ్ క్యాపబిలిటీ అనేది మనం ప్రొవైడ్ చేయొచ్చు. కాంప్లిమెంటరీ టు అండ్ ఇంటిగ్రేటెడ్ విత్ జావా. సో ఈ JavaScript అనేది మనం కొన్ని జావా ఫీచర్స్ కలిగి ఉంటుంది. కాంప్లిమెంటరీ టు అండ్ ఇంటిగ్రేటెడ్ విత్ HTML. సో ఈ JavaScript అనేది సమ్ HTML ఫీచర్స్ కలిగి ఉంటుంది, అలాగే HTMLతో మనకి ఈజీగా ఇంటిగ్రేట్ అవుతుంది. నెక్స్ట్ JavaScript యూజువల్లీ ఎంబెడెడ్ డైరెక్ట్లీ ఇంటూ ద HTML పేజెస్. సో JavaScriptని మనం డైరెక్ట్గా HTML పేజెస్లోనే క్రియేట్ చేయొచ్చు, ప్లేస్ చేయొచ్చు. JavaScript is an interpreted language, means that scripts executes without preliminary compilation. సో JavaScript అనేది ఏంటి అంటే ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్. సో ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అంటే, ఇప్పుడు మీరు ప్రీవియస్ సెమ్లో C లాంగ్వేజ్ నేర్చుకున్నారు. సో C లాంగ్వేజ్ నేర్చుకున్నప్పుడు C ప్రోగ్రామ్ని క్రియేట్ చేసిన తర్వాత దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ముందు ఏం చేయాలి, కంపైల్ చేయాలి, తర్వాత రన్ చేయాలి. అలాగే జావా ప్రోగ్రామ్ ఉంది. సో జావా ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ముందు కంపైల్ చేయాలి, తర్వాత రన్ చేయాలి. కానీ మనకి JavaScript అనేది ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్, అంటే దాన్ని ముందుగా కంపైలేషన్ ఏమీ అవసరం లేదు, డైరెక్ట్గా మనకి ఇంటర్ప్రిట్ అనేది
జరుగుతుంది. మరి జావా స్క్రిప్ట్ని ఎవరు ఇంటర్ప్రిట్ చేస్తారు, ఎవరు ఎగ్జిక్యూట్ చేస్తారు అంటే బ్రౌజరే మనకి ఎగ్జిక్యూట్ చేస్తుంది. HTML ప్రోగ్రామ్ని ఎలాగైతే బ్రౌజర్ ఎగ్జిక్యూట్ చేస్తుందో జావా స్క్రిప్ట్ కోడ్ని కూడా బ్రౌజరే ఎగ్జిక్యూట్ చేస్తుంది. స్ట్రక్చర్ ఆఫ్ జావా స్క్రిప్ట్ ప్రోగ్రామ్. సో జావా స్క్రిప్ట్ ప్రోగ్రామ్ రాయడానికి కొన్ని రూల్స్ మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాము. సో ఏ స్ట్రక్చర్స్ని ఫాలో అవుతుంది, ఎలా ఉంటుంది అనేవి. జావా స్క్రిప్ట్ ప్రోగ్రామ్ కంటైన్ వేరియబుల్స్, ఆబ్జెక్ట్స్ అండ్ ఫంక్షన్స్. సో జావా స్క్రిప్ట్ ప్రోగ్రాంలో ఏమేమి ఉంటాయి అంటే వేరియబుల్స్ ఉంటాయి. సో వేరియబుల్స్ ఎందుకు, ఏవైనా డేటాని హోల్డ్ చేయడానికి వేరియబుల్స్ ఉంటాయి, ఆబ్జెక్ట్స్ ఉంటాయి, నెక్స్ట్ ఫంక్షన్స్ ఉంటాయి. The key points that you need to apply in all scripts are listed below. సో మనం జావా స్క్రిప్ట్లో అవసరమయ్యే కీ పాయింట్స్ ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాము. ఈచ్ లైన్ ఆఫ్ కోడ్ ఈస్ టెర్మినేటెడ్ బై ఏ సెమీకోలన్. సో జావా స్క్రిప్ట్లో మనం నెంబర్ ఆఫ్ లైన్స్ రాస్తాం కదా కోడ్లో. సో ప్రతి లైన్ని కూడా మనం సెమీకోలన్తో ఎండ్ చేయాలి. నెక్స్ట్ బ్లాక్ ఆఫ్ కోడ్ మస్ట్ బి సరౌండెడ్ బై ఏ పెయిర్ ఆఫ్ కర్లీ బ్రాకెట్స్. అంటే ఒక గ్రూప్ ఆఫ్ కోడ్ని మనం ఏం చేయాలి అంటే కర్లీ బ్రాకెట్స్లో ప్లేస్ చేయాలి. దాన్ని ఒక బ్లాక్ కింద తీసుకుంటుంది అనమాట. బ్లాక్ ఆఫ్ కోడ్స్ సరౌండెడ్ బై కర్లీ బ్రాకెట్స్. ఫంక్షన్స్ హ్యావ్ పారామీటర్స్ విచ్ ఆర్ పాస్డ్ ఇన్సైడ్ పారాంథసిస్. సో మీరు ఏదైనా ఒక ఫంక్షన్ని క్రియేట్ చేశారు అంటే ఫంక్షన్కి కంపల్సరీ ఏముండాలి, పారాంథసిస్ ఉండాలి. ఆ పారాంథసిస్లో మనం పారామీటర్స్ అనేవి పాస్ చేస్తాం. వేరియబుల్స్ ఆర్ డిక్లేర్డ్ యూజింగ్ ద కీవర్డ్ వేర్. సో మీరు సి లాంగ్వేజ్ తీసుకుంటే వేరియబుల్స్ని డిక్లేర్ చేసేటప్పుడు ఇంటిజర్ టైప్ వేరియబుల్ అనుకోండి ఇంట్ అని మెన్షన్ చేసేవారు, స్ట్రింగ్ వేరియబుల్ అనుకోండి క్యార్ అని మెన్షన్ చేసేవారు, అలాగే ఫ్లోటింగ్ పాయింట్ వేరియబుల్ అయితే ఫ్లోట్ అని మెన్షన్ చేసేవారు. కాకపోతే జావా స్క్రిప్ట్కి వచ్చేటప్పటికి అది ఏ టైప్ ఆఫ్ డేటాని హోల్డ్ చేసినా, ఆ వేరియబుల్ ఏ టైప్ ఆఫ్ డేటాని ఇంటిజర్ వాల్యూని హోల్డ్ చేసినా, స్ట్రింగ్ వాల్యూని హోల్డ్ చేసినా, ఫ్లోట్ వాల్యూని హోల్డ్ చేసినా, ఏ టైప్ ఆఫ్ డేటాని హోల్డ్ చేసినా కూడా వేరియబుల్ని క్రియేట్ చేయడానికి కీవర్డ్ ఏంటి, వేరే, VAR, వేర్. సో వేర్ అనే కీవర్డ్ యూజ్ చేసి వేరియబుల్ని క్రియేట్ చేస్తాం. స్క్రిప్ట్స్ రిక్వైర్ నైదర్ ఏ మెయిన్ ఫంక్షన్ నార్ ఎన్ ఎగ్జిట్ కండిషన్. సో మనం జావా స్క్రిప్ట్ కోడ్ రాయడానికి మెయిన్ ఫంక్షన్ ఏమీ అవసరం లేదు, అలాగే ఎగ్జిట్ కండిషన్ కూడా ఏమీ అవసరం లేదు. సిలోను జావాలోనూ ప్రోగ్రామ్ రాస్తే ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం, మెయిన్ ఫంక్షన్ నుంచి స్టార్ట్ చేస్తాం. కానీ జావా స్క్రిప్ట్కి మెయిన్ ఫంక్షన్ ఏమీ అవసరం లేదు, డైరెక్ట్గా మనం కోడ్ అనేది డెవలప్ చేసేయచ్చు. JavaScript is placed between tags starting with script language equal to JavaScript and ending with /script. ఇప్పుడు మనం ఈ JavaScript అనే దాన్ని ఎక్కడ రాస్తాము అంటే HTML ప్రోగ్రాంలోనే రాస్తాం. సో HTML ప్రోగ్రాంలోనే రాస్తున్నప్పుడు అది స్క్రిప్ట్ అని బ్రౌజర్కి తెలియడం కోసం ఈ JavaScript కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ని ఈ ఓపెనింగ్ స్క్రిప్ట్, క్లోజింగ్ స్క్రిప్ట్ ట్యాగ్స్ మధ్యలో ప్లేస్ చేస్తాం. ఇక్కడ ఈ ఓపెనింగ్ స్క్రిప్ట్లో ఒక అట్రిబ్యూట్ ఉంది. ఏంటి అట్రిబ్యూట్ అంటే లాంగ్వేజ్, స్క్రిప్ట్ లాంగ్వేజ్ ఈక్వల్ టు జావా స్క్రిప్ట్ అని తీసుకున్నాం. సో లాంగ్వేజ్ ఈక్వల్ టు జావా స్క్రిప్ట్ అని ఎందుకు తీసుకున్నాము అంటే మనకి ఇంకా జావా స్క్రిప్టే కాకుండా పెర్ల్, పైథాన్, ఇంకా VB స్క్రిప్ట్, ఇటువంటి సమ్ అదర్ ప్రోగ్రామింగ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ కూడా ఉన్నాయి. సో మనం ఏ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నాం అనేది బ్రౌజర్కి తెలియడం కోసం స్క్రిప్ట్తో పాటు లాంగ్వేజ్ ఈక్వల్ టు జావా స్క్రిప్ట్ అని మెన్షన్ చేస్తాం. మీరు ఒకవేళ VB స్క్రిప్ట్ యూజ్ చేశారనుకోండి, లాంగ్వేజ్ ఈక్వల్ టు VB స్క్రిప్ట్ అని యూజ్ చేస్తారు. సో ఈ ఓపెనింగ్ స్క్రిప్ట్, క్లోజింగ్ స్క్రిప్ట్ ట్యాగ్స్ మధ్యలో మీరు ఏదైతే జావా స్క్రిప్ట్ కోడ్ రాయాలనుకుంటున్నారో ఆ కోడ్ని మెన్షన్ చేస్తాం. సో ఇవన్నీ ఎక్కడ ఉంటాయి, HTML ప్రోగ్రాంలోనే ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. నెక్స్ట్ సింటాక్స్ ఫర్ జావా స్క్రిప్ట్. సో జావా స్క్రిప్ట్ సింటాక్స్ ఏంటి, జావా స్క్రిప్ట్ని ఎక్కడ రాస్తామో స్క్రిప్ట్ ట్యాగ్ యూజ్ చేసి రాస్తాము. ఆ విషయం ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు. స్క్రిప్ట్ లాంగ్వేజ్ ఈక్వల్ టు జావా స్క్రిప్ట్. తర్వాత మీరు ఏదైతే కోడ్ని రాయాలనుకుంటున్నారో స్క్రిప్ట్లో ఆ కోడ్ని రాస్తారు.
కోడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్క్రిప్ట్ ట్యాగ్ని క్లోజ్ చేసేస్తారు. స్క్రిప్ట్ హ్యాస్ ఫాలోయింగ్ యాట్రిబ్యూట్స్. సో స్క్రిప్ట్ ట్యాగ్కి లాంగ్వేజ్ ఒకటే కాకుండా ఇంకా యాట్రిబ్యూట్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ఫస్ట్ది లాంగ్వేజ్, స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ నేమ్. సో ఏ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తుంటే ఆ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఇస్తారు. జావా స్క్రిప్ట్ అయితే జావా స్క్రిప్ట్, వీబీ స్క్రిప్ట్ అయితే వీబీ స్క్రిప్ట్, పెర్ల్ అయితే పెర్ల్, అలా ఏ లాంగ్వేజ్ యూజ్ చేస్తే ఆ లాంగ్వేజ్ నేమ్ అనేది మెన్షన్ చేస్తారు. నెక్స్ట్ టైప్, ఇంటర్నెట్ కంటెంట్ టైప్ ఫర్ ఏ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. సో ఇక్కడ టైప్లో ఏం తీసుకుంటామంటే టెక్స్ట్ ఆర్ స్క్రిప్ట్. సో మనం ఇక్కడ ఏం తీసుకుంటాం, స్క్రిప్ట్ కాబట్టి టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ స్లాష్ స్క్రిప్ట్ అని మెన్షన్ చేస్తాం. నెక్స్ట్ సోర్స్, ఎస్ఆర్సి. సో ఈ ఎస్ఆర్సి అనే అట్రిబ్యూట్ ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే స్క్రిప్ట్లో మనం జావా స్క్రిప్ట్ కోడ్ని HTML ప్రోగ్రాంలో కాకుండా సెపరేట్గా మెయింటైన్ చేస్తున్నాం, సెపరేట్ వేరే నోట్ప్యాడ్లో మెయింటైన్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు ఈ స్క్రిప్ట్ ట్యాగ్లో ఎస్ఆర్సి అనే అట్రిబ్యూట్ యూజ్ చేసి ఆ స్క్రిప్ట్ కోడ్ని HTML ప్రోగ్రామ్కి లింక్ చేస్తాం అన్నమాట. అప్పుడు ఎస్ఆర్సి అనే అట్రిబ్యూట్ని యూజ్ చేస్తాం. సో ఎప్పుడు యూజ్ చేస్తాం, ఎస్ఆర్సి అట్రిబ్యూట్ URL ఫర్ అన్ ఎక్స్టర్నల్లీ లింక్డ్ స్క్రిప్ట్. అంటే HTML ప్రోగ్రాంలో కాకుండా స్క్రిప్ట్ని అవుట్ సైడ్లో రాసినప్పుడు దాన్ని HTML ప్రోగ్రామ్కి లింక్ చేయడానికి ఈ ఎస్ఆర్సి అట్రిబ్యూట్ని యూజ్ చేస్తాం. చూడండి, దిస్ ఈజ్ ది సింపుల్ ఎగ్జాంపుల్ ఫర్ జావా స్క్రిప్ట్ కోడ్. ఏం చేస్తున్నాను అంటే నేను ఇక్కడ ఎడిషన్ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తున్నాను. జనరల్గా మనం HTMLలో ఎడిషన్ ఆపరేషన్ పెర్ఫామ్ చేయగలమా? చేయలేము. కాకపోతే HTML వెబ్ పేజ్లో ఎడిషన్ ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలంటే ఏం యూజ్ చేయొచ్చు, స్క్రిప్ట్ని యూజ్ చేయొచ్చు. చూడండి, HTML ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను నేను. హెడ్ సెక్షన్ వరకు కామన్. నెక్స్ట్ బాడీ తీసుకున్నాను. బాడీ తీసుకున్న తర్వాత ఇప్పుడు బాడీలో ఏం రాస్తున్నాను, నేను జావా స్క్రిప్ట్ కోడ్ రాస్తున్నాను. సో అంటే బ్రౌజర్కి తెలియాలి ఇక్కడ HTML ట్యాగ్స్ కాదు జావా స్క్రిప్ట్ కోడ్ ఉంది అనేసి. అందుకోసం స్క్రిప్ట్ ట్యాగ్ యూజ్ చేసి నేను బ్రౌజర్కి ఇంటిమేట్ చేస్తున్నాను అక్కడి నుంచి స్క్రిప్ట్ స్టార్ట్ అవుతుంది అని. నెక్స్ట్ ఇప్పుడు స్క్రిప్ట్ ట్యాగ్ లోపల కంటెంట్ రాస్తున్నాను, జావా స్క్రిప్ట్ కంటెంట్లో. ఇప్పుడు ఏం చేయాలి, నేను ఎడిషన్ చేయాలి. ఎడిషన్ చేయాలి అంటే మినిమం 2 నెంబర్స్ ఉండాలి కదా. సో నేను A అనే నెంబర్, B అనే నెంబర్ తీసుకుంటున్నాను. సో ఏలో ఎంత స్టోర్ చేశాను 10, Bలో ఎంత స్టోర్ చేశాను 5. సో ఇప్పుడు ఏ అంటే నేను A అనే వేరియబుల్, B అనే వేరియబుల్ డిక్లేర్ చేయాలి. సో వేరియబుల్స్ని డిక్లేర్ చేయడానికి కీవర్డ్ ఏంటి, వేర్ A ఈక్వల్ టు 10, B ఈక్వల్ టు 5. సో ఇప్పుడు Aలో 10 స్టోర్ అవుతుంది, Bలో 5 స్టోర్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్ చూడండి, C ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ B. అంటే A B యాడ్ అయ్యి ఎందులో స్టోర్ అవుతుంది, వచ్చిన రిజల్ట్ Cకి అసైన్ అవుతుంది. సో ఇప్పుడు రిజల్ట్ ఎందులో ఉంది, Cలో ఉంది. నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి, డాక్యుమెంట్ డాట్ రైట్. ఈ డాక్యుమెంట్ డాట్ రైట్ అనే స్టేట్మెంట్ ఏంటి అంటే మీరు ఇప్పుడు C లాంగ్వేజ్లో ఏదైనా అవుట్పుట్ని డిస్ప్లే చేయాలన్నప్పుడు ఏం ఫంక్షన్ యూజ్ చేస్తారు, ప్రింట్ఎఫ్ అనే మెథడ్ యూజ్ చేస్తారు. అలాగే జావాకి వచ్చేటప్పటికి system.out.println అనేది యూజ్ చేస్తారు. అలాగే జావా స్క్రిప్ట్కి వచ్చేటప్పటికి డాక్యుమెంట్ డాట్ రైట్. ఇక్కడ డాక్యుమెంట్ అంటే ఏంటి, వెబ్ పేజ్. సో ఎక్కడ రాయమంటున్నాము, వెబ్ పేజ్ మీద రైట్ చేయమంటున్నాము. ఏమని, ఎడిషన్ ఈజ్. మనం ఏదైతే కంటెంట్ డిస్ప్లే అవ్వాలో దాన్ని ఏం చేయాలి, డబుల్ కొటేషన్స్లో పెట్టాలి. ఎడిషన్ ఈజ్ ఎందులో ఉన్న వాల్యూ రావాలి, Cలో ఉన్న వాల్యూ రావాలి. సో అందుకని ఎడిషన్ ఈజ్ ఈక్వల్ టు, అది టెక్స్ట్ కనుక డిస్ప్లే అవ్వాలి స్ట్రింగ్ కాబట్టి దాన్ని డబుల్ కొటేషన్లో పెట్టాము. ఎందులో ఉన్న వాల్యూ రావాలి, Cలో ఉన్న వాల్యూ రావాలి కాబట్టి సో ఇక్కడ మనం స్ట్రింగ్ని వేరియబుల్ని కంబైన్ చేస్తున్నాం కాబట్టి కన్కాటినేషన్ ఆపరేటర్ యూజ్ చేసాము. ప్లస్ అనేది యూజ్ చేయాలి స్ట్రింగ్ని వేరియబుల్ని కంబైన్ చేస్తున్నప్పుడు. సో ప్లస్ C. చూడండి, జావా స్క్రిప్ట్లో ప్రతి స్టేట్మెంట్ని కూడా సెమీకోలన్తో ఎండ్ చేసాము. స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత స్క్రిప్ట్ ట్యాగ్ని క్లోజ్ చేయండి. నెక్స్ట్ బాడీ ట్యాగ్ని క్లోజ్ చేయండి. నెక్స్ట్ HTML ట్యాగ్ని క్లోజ్ చేయండి. నెక్స్ట్ డిఫరెంట్ ప్లేసెస్ వేర్ జావా స్క్రిప్ట్ కెన్ బి ప్లేస్డ్ ఇన్ HTML. సో HTMLలో మనం HTML ప్రోగ్రాంలో ఎక్కడెక్కడ జావా స్క్రిప్ట్ని ప్లేస్ చేయవచ్చు అనేది చూద్దాం. సో ఫస్ట్ వన్
జావా స్క్రిప్ట్ ఇన్ హెడ్ సెక్షన్, అంటే మనం జావా స్క్రిప్ట్ని హెడ్ సెక్షన్లో ప్లేస్ చేయొచ్చు. నెక్స్ట్ జావా స్క్రిప్ట్ ఇన్ బాడీ సెక్షన్, జావా స్క్రిప్ట్ని బాడీ సెక్షన్లో ప్లేస్ చేయొచ్చు. జావా స్క్రిప్ట్ ఇన్ బోత్ హెడ్ అండ్ బాడీ సెక్షన్స్, హెడ్ సెక్షన్లో అయినా రాయొచ్చు, బాడీ సెక్షన్లో అయినా, రెండు చోట్ల కూడా మనం మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ జావా స్క్రిప్ట్ ఇన్ ఎక్స్టర్నల్ ఫైల్, సెపరేట్ నోట్ ప్యాడ్లో మనం స్క్రిప్ట్ రాసుకుని దాన్ని HTMLకి లింక్ చేయొచ్చు. ఎలా లింక్ చేస్తాము అంటే స్క్రిప్ట్ ట్యాగ్లో SRC అట్రిబ్యూట్ యూజ్ చేసి అక్కడ అడ్రస్ అనేది ఇస్తాము. నెక్స్ట్ వేరియబుల్ ఈజ్ ఏ నేమ్డ్ లొకేషన్ ఇన్ మెమరీ వేర్ ఏ ప్రోగ్రామ్ కెన్ మ్యానిపులేట్ ద డేటా. సో ఇప్పుడు వేరియబుల్ అంటే ఏంటి అంటే ఒక నేమ్డ్ లొకేషన్ ఇన్ మెమరీ, అంటే మీరు ఇప్పుడు ఒక 10 అనే వాల్యూని స్టోర్ చేయాలి, 10 అనే వాల్యూని మెమరీలో స్టోర్ చేయాలి అన్నప్పుడు ఒక లొకేషన్ ఉండాలి కదా. సో ఒక స్టోర్ చేసినప్పుడు ఒక లొకేషన్లో స్టోర్ అవుతుంది. మళ్ళీ దాన్ని రిట్రీవ్ చేయాలి అంటే ఆ లొకేషన్కి ఒక నేమ్ తెలియాలి కదా మీకు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వేరియబుల్కి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా క్లాత్ షాప్కి వెళ్ళారనుకోండి. సో క్లాత్ షాప్కి వెళ్ళినప్పుడు మీతో పాటు ఏవైనా బ్యాగ్స్ తీసుకువెళ్తే ఆ బ్యాగ్స్ వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు. కలెక్ట్ చేసుకుని ఎక్కడ పెడతారు, వాళ్ళ దగ్గర ఉన్న ర్యాక్స్లో పెడతారు. ఒక ఆర్డర్లో పెడతారా, లేదంటే ఏ ర్యాక్ ఖాళీ ఉంటే ఆ ర్యాక్లో పెడతారా? ఏ ర్యాక్ ఖాళీ ఉంటే ఆ ర్యాక్లో పెడతారు. మనకు ఒక టోకెన్ ఇస్తారు, అంటే ప్రతి ర్యాక్కి నెంబరింగ్ ఉంటుంది, నేమ్ ఉంటుంది, మనకు ఒక టోకెన్ ఇస్తారు. మళ్ళీ మనం వెళ్ళే బ్యాగ్ కలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఆ టోకెన్ ఇస్తే మనకి ఆ నెంబర్ని చూసి వెంటనే మనకి తీసిచ్చేస్తారు. అంతేగాని ప్రతి ర్యాక్ వెతుక్కోరు కదా మన బ్యాగ్ ఎక్కడుందో. సో వేరియబుల్ కూడా అంతే, మనం మెమరీలో ఏదైనా డేటాని స్టోర్ చేయాలన్నప్పుడు ఒక పర్టికులర్ లొకేషన్లో స్టోర్ చేస్తుంది, ఆ లొకేషన్కి ఒక నేమ్ పెడుతుంది, ఆ నేమే వేరియబుల్ నేమ్ అన్నమాట. దిస్ లొకేషన్ ఈజ్ యూజ్డ్ టు హోల్డ్ ద వాల్యూ ఆఫ్ ద వేరియబుల్. ఆ లొకేషన్ మనకి ఎందుకు యూజ్ అవుతుందంటే వేరియబుల్లో ఉండే వాల్యూని స్టోర్ చేయడానికి యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ x=5, ద వేరియబుల్ x ఈజ్ సెట్ టు ద వాల్యూ 5. సో x అనే వేరియబుల్కి ఏం వాల్యూ ఇచ్చాము, 5 అనే వాల్యూని అసైన్ చేసాము. వేరియబుల్ ఇన్ ద ప్రోగ్రామ్ డోంట్ హ్యావ్ ఏ ఫిక్స్డ్ వాల్యూ. మనకి ప్రోగ్రాంలో వేరియబుల్లో ఎప్పుడు కూడా ఫిక్స్డ్ వాల్యూ ఉండదు, వాల్యూ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ టైంలో చేంజ్ అయిపోవచ్చు. ఇట్ కెన్ బి చేంజ్డ్ డ్యూరింగ్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్. వేరియబుల్స్ ఆర్ యూజ్డ్ టు హోల్డ్ డేటా ఇన్ మెమరీ. మెమరీలో డేటాని హోల్డ్ చేయడానికి మనకి ఈ వేరియబుల్స్ అనేవి యూజ్ అవుతాయి. సో వేరియబుల్ నేమ్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఏదైనా వాల్యూని స్టోర్ చేసినప్పుడు మళ్ళీ దాన్ని రిట్రీవ్ చేసుకోవడానికి మనం ఆ నేమ్ అనేది యూజ్ చేసుకుంటాం అన్నమాట. వేరియబుల్ నేమ్స్. There are strict rules gives a name to variable in Java script. సో మనకి వేరియబుల్ నేమ్స్కి కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి వేరియబుల్ నేమ్స్ రాయడానికి. ఫస్ట్ రూల్ ఏంటంటే నేమ్ మస్ట్ బిగిన్ విత్ ఏ లెటర్ ఆర్ ద _. నేమ్ ఎప్పుడు కూడా కంపల్సరీ లెటర్ అంటే ఆల్ఫాబెట్స్తో కానీ లేదంటే _తో కానీ స్టార్ట్ అవ్వాలి. జావా స్క్రిప్ట్ నేమ్స్ షుడ్ నాట్ స్టార్ట్ విత్ ఏ నెంబర్. వేరియబుల్ నేమ్ ఎప్పుడూ కూడా నెంబర్తో స్టార్ట్ అవ్వకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 టెస్ట్ ఈజ్ ఎన్ ఇన్వాలిడ్ వేరియబుల్ నేమ్. చూడండి ఇక్కడ 1 2 3 వేరియబుల్ నేమ్ ఎక్కడ స్టార్ట్ అయింది, 1తో స్టార్ట్ అయింది. సో అదేమవుతుంది, ఇన్వాలిడ్ అవుతుంది. అలా కాకుండా _ 1 2 3 టెస్ట్ అని తీసుకున్నాను, ఇది వ్యాలిడ్ వేరియబుల్ నేమ్, ఎందుకంటే _తో స్టార్ట్ అయింది కాబట్టి. And _ can be used as separator in case of multiple words. అంటే ఇప్పుడు 2 నేమ్స్ ఉన్నాయనుకోండి, స్టూడెంట్ నేమ్ అనేది ఉంది, ఒక వేరియబుల్ నేమే. వేరియబుల్ నేమ్ ఏంటి అంటే స్టూడెంట్ నేమ్. అక్కడ స్టూడెంట్ అనేది ఒక వర్డ్, నేమ్ అనేది ఒక వర్డ్. సో అలా 2 వర్డ్స్ ఉన్నప్పుడు వాటిని మనం _తో సెపరేట్ చేయొచ్చు, కామాతో సెపరేట్ చేయకూడదు, _తో సెపరేట్ చేయొచ్చు. నేమ్ అండ్ నేమ్ ఆర్ 2 డిఫరెంట్ వేరియబుల్స్. ఇక్కడ చూడండి, నేను ఫస్ట్ నేమ్లో క్యాపిటల్ N తీసుకున్నాను, సెకండ్ నేమ్లో స్మాల్ n తీసుకున్నాను. సో అక్కడ రెండు కూడా ఏంటి, డిఫరెంట్ వేరియబుల్స్ అవుతాయి. క్యాపిటల్ Nతో రాసిన నేము, స్మాల్ nతో రాసిన నేము సేమ్ అవ్వవు, డిఫరెంట్ అవుతాయి.
కెనాట్ యూజ్ రిజర్వ్డ్ వర్డ్స్ యాజ్ ఏ వేరియబుల్ నేమ్. రిజర్వ్డ్ వర్డ్స్ మనం వేరియబుల్ నేమ్స్ కింద యూజ్ చేయకూడదు. రిజర్వ్డ్ వర్డ్స్ అంటే వాటికి ఆల్రెడీ లాంగ్వేజ్ డిఫైన్ చేసేటప్పుడు సమ్ పర్టికులర్ మీనింగ్ ఉంటుంది. అంటే ఇఫ్, ఎల్స్, ఫర్, వైల్, డూ వైల్, వేర్, స్విచ్, కేసు, ఇటువంటివన్నీ కూడా రిజర్వ్డ్ వర్డ్స్. వాటిని మనం ఏ పర్పస్కి అయితే క్రియేట్ చేశారో ఆ పర్పస్లోనే యూజ్ చేయాలి, కానీ వేరియబుల్ నేమ్స్ కింద మనం వాటిని యూజ్ చేయకూడదు. క్రియేటింగ్ ఏ వేరియబుల్. వేరియబుల్స్ ఆర్ డిక్లేర్డ్ విత్ వేర్ కీవర్డ్. సో వేరియబుల్ని ఎలా డిక్లేర్ చేస్తాము? వేర్ అనే కీవర్డ్. సో చూడండి, వేర్ ఏ ఈక్వల్ టు 23. నేను ఇప్పుడు ఒక నెంబర్ని స్టోర్ చేసుకోవాలి, 23 అనే నెంబర్ని. సో దానికోసం ఒక వేరియబుల్ని క్రియేట్ చేయాలి. సో ఎలా క్రియేట్ చేస్తాం? వేర్ ఏ. రాజు అనే స్ట్రింగ్ని స్టోర్ చేయాలి, అందుకోసం దానికి ఒక వేరియబుల్ని క్రియేట్ చేయాలి. అందుకు ఎలా క్రియేట్ చేస్తారు? వేర్ బి. నెక్స్ట్ 23.5 అనే ఒక ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ని స్టోర్ చేసుకోవాలి, అందుకోసం దానికి ఒక వేరియబుల్ని క్రియేట్ చేయాలి. సో ఎలా క్రియేట్ చేస్తారు? వేర్ సి. మీరు ఏ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేయాలన్నా కూడా వేరియబుల్ని క్రియేట్ చేయడం మాత్రం సేమ్ ప్రాసెస్. వేర్ అనే కీవర్డ్ యూజ్ చేసి వేరియబుల్ నేమ్ని మెన్షన్ చేయండి. నెక్స్ట్ వన్, డేటా టైప్స్. జావా స్క్రిప్ట్ యూజెస్ 4 డేటా టైప్స్. మనకి జావా స్క్రిప్ట్లో 4 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉన్నాయి. అవి ఏంటంటే నెంబరు, స్ట్రింగ్, బులియన్ అండ్ నల్. సో ఫస్ట్ వన్ వచ్చి నెంబర్స్. యూజింగ్ ద నెంబర్స్ ఇట్ ఈస్ పాసిబుల్ టు ఎక్స్ప్రెస్ బోత్ ఇంటిజర్ అండ్ ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్. ఇక్కడ నెంబర్ డేటా టైప్ అనేటప్పటికి ఇంటిజర్ వాల్యూ అయినా తీసుకోవచ్చు, ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ అయినా తీసుకోవచ్చు. నెక్స్ట్ స్ట్రింగ్. దీస్ ఆర్ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ దట్ ఆర్ ప్లేస్డ్ ఇన్ సింగిల్ కోటెడ్ ఆర్ డబుల్ కోటెడ్. సో స్ట్రింగ్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ కోటెడ్ ఇన్ కొటేషన్స్. అది సింగిల్ కోట్ అయినా అవ్వచ్చు, డబుల్ కోట్ అయినా అవ్వచ్చు. ద వాల్యూ ఆఫ్ ఎ స్ట్రింగ్ కెన్ ఈవెన్ కంటైన్ స్పేసెస్ అండ్ మే బీ టోటల్లీ మేడ్ ఫ్రమ్ డిజిట్స్. సో స్ట్రింగ్లో మనం స్పేసెస్ యూజ్ చేయొచ్చు. అలాగే స్ట్రింగ్ అంటే ఓన్లీ క్యారెక్టర్సే ఉండాలని లేదు, డిజిట్స్ కూడా ఉండొచ్చు. కాకపోతే అవి డబుల్ కొటేషన్స్లో ప్లేస్ అయ్యి ఉంటే అది స్ట్రింగ్ అవుతుంది. చూడండి, ఇక్కడ రజనీ అనేది గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ప్లేస్డ్ ఇన్ డబుల్ కొటేషన్, కాబట్టి అది స్ట్రింగ్. అలాగే 23.0019 అనేది గ్రూప్ ఆఫ్ డిజిట్స్, అవి డబుల్ కొటేషన్స్లో ప్లేస్ అయ్యింది కాబట్టి అది కూడా మనకి స్ట్రింగ్లోకి వస్తుంది. నెక్స్ట్ బులియన్. సో బులియన్ అంటే ఏంటంటే బులియన్ వేరియబుల్స్ హోల్డ్ ద వాల్యూస్ ట్రూ ఆర్ ఫాల్స్. సో బులియన్ డేటా టైప్ మనకి ఓన్లీ ట్రూ ఆర్ ఫాల్స్ వాల్యూస్ ఉంటాయి. ఇది ఎప్పుడు యూజ్ అవుతాయి అంటే ఏదైనా ఒక కండిషన్ని టెస్ట్ చేసినప్పుడు మనకి ఈ వాల్యూస్ అనేవి అక్కర్ అవుతాయి. నెక్స్ట్ నల్. నల్ మీన్స్ నథింగ్, అంటే ఏ వాల్యూ లేదు అన్నప్పుడు మనం ఈ నల్ని మెన్షన్ చేస్తాము. అంటే నల్ మీన్స్ నాట్ నిల్ ఆర్ జీరో. జీరో కాదు, నల్ అంటే జీరో కాదు, అక్కడ ఏమీ లేదు, నథింగ్ అన్నప్పుడు మనం ఈ నల్ని యూజ్ చేస్తాం. ఓకే స్టూడెంట్స్, దిస్ ఈస్ ద ఇన్స్ట్రక్షన్ ఫర్ జావా స్క్రిప్ట్. థ్యాంక్ యూ.